అన్నం పెట్టడం తెలుసు. మా చేతిలో అనేక పరికరాలు ఉంటాయి, చూస్తూ ఊరుకోం. మమ్మల్ని మోసం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులందరం కూడా పోరాడతాం, పోరాడతాం, పోరాడి తీరుతాం. మా భూములు మాత్రం ఇచ్చేది లేదు. మధుపాక గ్రామం గణేష్ చెప్పిన బాధాకరమైన ఘటన. అసైన్డ్ భూమి గణేష్ కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు భూములు ఇస్తే ఆ భూములు బలవంతంగా ఇష్టం లేకపోయినా లాక్కునే కార్యక్రమంలో బాధితుడిగా ఉన్న గణేష్ చెప్పిన కథ అది. దమ్మా మైక్ తీసుకో తల్లి, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో తల్లి, నోటి దగ్గర పెట్టుకోమా. మీ పేరేం పేరు తల్లి? నా పేరు వరలక్ష్మి అండి, మాది ముదపాక పంచాయతీ, మాది ముదపాక, అక్కడి నుంచి వచ్చాము సార్. వరలక్ష్మి తల్లి, మీది కూడా మధుపాకేనా? మాది కూడా ముదపాకే అండి. చెప్పు తల్లి. మాది మేము వాళ్ళకి 10 లక్షలకు అమ్మలేదని దౌర్జన్యంగా నైట్కి ఒక 5-6 జైసీపీలు తీసుకొచ్చి ఒక పెద్ద చెట్లు కొట్టేసి రోడ్లు వేసేసారు సార్. అంటే 10 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా మాకొద్దు, 2 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే ఈ భూములను మీరు ప్రభుత్వం తీసుకుంటుంది, మాకు ఇవ్వకపోతే బలవంతంగా అప్పుడు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు, మేమైతే 10 లక్షలు ఇస్తాము అని చెప్పి మీరు ఏదైతే భిక్షమేసినట్టుగా మోసం చేసి మా దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు లాక్కునే కార్యక్రమం చేయాలనుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తే మేము ఇవ్వము అని మీకు చెప్తే ఇవ్వమని చెప్తే నైట్కి రోడ్లు వేస్తారండి దౌర్జన్యంగా. ఇవ్వము అని చెప్తే అయినా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే జేసీబీలను పెట్టి రోడ్లు వేసేసారు. రోడ్లు వేసి బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంతేనా తల్లి? గట్టిగా పోరాడుతాను తల్లి. ఇంకేమన్నాయమ్మా? ఇంకొక ఇద్దరు జాలం, ఇంకిద్దరితో మాట్లాడచ్చు, మిగతా సమాప్తి చేసేద్దాం. దాన్ని అయిపోక రాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాట్లాడాలని ఉండవు రాన్న, దాన్ని ఎక్కువ మంది వద్దులేనా, ఎందుకనంటే అందరి ఇష్యూస్ ఒకటే ఉన్నాయి, ఒక 4గురితో మాట్లాడిద్దాము. ఎవరైనా మరి ఖచ్చితంగా మేము మాట్లాడాలని అనుకునే వాళ్ళు మాత్రమే ముందుకు రండి. సార్ మీ పేరు ఏం పేరునా? సార్ నా పేరు వెంకట్ అండి. వెంకట్, ఏ ఊరు వెంకటనా? మాది చోడవరం నియోజకవర్గం. చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం అండి. రోలుగొట్ల మండలం, జేపీ అగ్రహారం గ్రామం సార్. జేపీ అగ్రహారం గ్రామం. అవును సార్. చెప్పున్నా, మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకట్ అండి. చెప్పు వెంకటన్న, సమస్య ఏందినా? సార్ మాకు మా తాతల ముత్తాతల దగ్గర నుంచి 300 సంవత్సరాలుగా 450 ఎకరాల భూమిలో మా ఊరు జనం మొత్తం సాగు చేసుకొని బ్రతుకుతున్నాం సార్. 450 ఎకరాలలో మీ గ్రామంలో ఉన్న మీ రైతులందరూ కూడా ఊరు మొత్తం అందులోనే సాగు చేసుకుని ఊరంతా సాగు చేసుకుని బ్రతుకుతున్నాం సార్. ఇప్పుడు ఏమైందిన్నా? ఇప్పుడు దానికి 130 ఎకరాలకి ఎవరో రాజుగారిని తీసుకొచ్చి పాస్ పుస్తకం చేయించి వాళ్ళకి అప్పచెప్తున్నారు సార్. ఎవరో రాజుగారిని తీసుకొచ్చి వాళ్ళ పేరుని పాస్ పుస్తకం చేయించి వాళ్ళ పేరుతో పాస్ పుస్తకాలు కూడా చేసేశారు సార్. మీ భూములను వాళ్ళ పేరుతో పాస్ పుస్తకాలు చేసేసారు. వాళ్ళ పేరుని పాస్ పుస్తకం చేశారు సార్. వాళ్ళకి భూమి ఎక్కడుందో తెలియదు సార్, ఆ భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియదు సార్. వాళ్ళకి భూమి ఎక్కడుందో తెలియదు, భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియవు. అవును సార్, వాళ్ళ పేరుతో చేసేశారు. వాళ్ళ పేరున పాస్ పుస్తకాలు చేసేసారు. అంటే మీ భూములు అవి పట్టా భూములే. పట్టా భూములు సార్. భూములు కాదు, పట్టా భూములే. పట్టా భూములు మా దగ్గర ఉన్నాయి సార్. పట్టా భూములే. జేపీ అగ్రహారం చోడవరం నియోజకవర్గం పట్టా భూములు 450 ఎకరాల్లో వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో ఎవరో రాజుగారు అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, ఎమ్మెల్యే గారి బినామీ అట. ఆయనకే భూములు ఎక్కడున్నాయో తెలియవట. వీళ్ళ పేరు మీద ఉన్న భూములు వీళ్ళ పేర్ల మీద ఉండాల్సిన భూములు ఆయన పేరు మీదకి పాస్బుక్లు రాసేశారు. అంతేనా? అవును సార్. అంతేనా వెంకటన్న? సార్. అడిగారా మీరు? అడిగాం సార్. నిలదీశారా? నిలదీశాం సార్. ఏమైంది మరి నిలదీస్తే? ఎకరాకి 10 లక్షలు మమ్మల్ని ఇమ్మంటున్నారు సార్. నిలదీస్తే మా భూములు లేక మీరు వచ్చి ఈ భూములు మాయి అని చెప్పి మా భూములు లాక్కోవడం ఏమిటని చెప్పి నిలదీస్తే ఇదిగో దస్తావేజులు,
మీ పేరుతో లేవు, కావాలంటే పోయి రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోండి, అవి ఎప్పుడో మారిపోయాయి. కంప్యూటర్లలో బటన్ నొక్కండి, ఎప్పుడో మారిపోయాయి. ఇప్పుడు అవి మా పేరుతో ఉన్నాయి. ఎదురు మీరు 10 లక్షలు ఇస్తే మీ భూముల వల్ల మీకే రిజిస్ట్రేషన్ చేసేదానికి ఆలోచన చేస్తాము అని చెప్తా ఉన్నారు. అంతేనా? అంతే సార్. అంతేనా? ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వలేట సార్, తగిలి పోలీసుల చేత కొట్టిస్తారట సార్, మమ్మల్ని ఖాళీ చేపిస్తారట అండి. ఇవ్వకపోతే పోలీసులతో కొట్టిస్తారట, తరిమి కొట్టిస్తారట సార్, కొట్టిస్తారట. ఇంతకన్నా దారుణం ఏది లేదని అంటావు. చేయడానికి అవకాశం ఏమి లేక మిమ్మల్ని సంప్రదించాం సార్. చేయడానికి ఏమీ లేక ఈ ధర్నా కార్యక్రమం ద్వారా అన్న కనీసం మీకు తెలియజేసుకుంటే మాకు న్యాయం జరుగుతుందని వచ్చాం సార్. కనీసం నాకన్నా చెబితే కనీసం న్యాయం అన్నా జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఊరందరి తరఫున మీకు మేము రుణపడి ఉంటాం సార్. ఊరంతా తరఫున మీ అందరికీ మీకు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, న్యాయం చేయండి అని అడుగుతా ఉన్నాడు వెంకటన్న. ఒక్క అంగుళం కూడా మీ భూములు పోకుండా గట్టిగా తోడుగా ఉంటాం. భరోసా మాకు చాలు సార్. గట్టిగా పోరాడదాం. మీరు మాకు పోరాటం చేసి మాకు నిలబెడతారు. గట్టిగా తోడుగా ఉన్నాం. ఒకవేళ పొరపాటున వీళ్ళు ఏదైనా తీసుకునే కార్యక్రమం చేస్తే సార్, ఒక సంవత్సరమే వీళ్ళ పాలన, దాని తర్వాత వచ్చేది మనందరి పాలన అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. మీకు ధన్యవాదాలు సార్. ఇవాళ భూములు లాక్కుంటా ఉన్న రాక్షసులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, అంగుళం కూడా పూర్తిగా రాబట్టి వీళ్ళందరికీ కూడా మళ్ళీ వెనక్కి ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఈ పని చేసిన రాక్షసులను జైళ్లకు పంపించే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. గట్టిగా పోరాడతాను వెంకటన్న. ఇంక చివరిగా ఒకటి 2 కేసులు చాలమ్మా. ఏం పేరునా? జగన్ అన్న, నేను పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చానన్నా. మీ పేరు ఏం పేరునా? నా పేరు